హాయ్ అండి. తోటకూర పెసరపప్పు టమాటా వేసి గ్రేవీలా చేసుకుందాము. ఈ కూర అంతా కూడా ఒకటే చెట్టుదండి, ఇంట్లోనే కుండీలో పెంచాను. చాలా లేతగా ఎటువంటి మందులు వేసుకోలేదు. మనకి ఏ చెట్టుకైనా మందులు అవసరం లేదండి. పెండ అనేది ఆవుదే కానీ బర్రెదే కానీ చక్కగా ఎండిపోయిన తర్వాత చెట్లు ముద్దులు వేసినట్లయితే గ్రీన్గా ఒత్తుగా చిక్కగా పెరుగుతాయి. కుక్కర్లోని శుభ్రంగా కడిగేసుకొని పెసరపప్పు వేసుకున్నాను. నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. తోటకూర కూడా కడిగేసి సన్నగా కట్ చేసేసుకోవాలి. టమాటో ఒక 3 టమాటాలు నిలువుగా ఒకసారి అడ్డంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ఒకటి కట్ చేసేసుకున్నాను. పసుపు, కారం పొడి, కొద్దిగా రాళ్ళుప్పు, మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి. కొద్దిగా రాళ్ళుప్పు వేసి ఒక కప్పున్నర వాటర్ అయితే తీసుకున్నాను. మీకు ఇంకా పలచగా కావాలంటే 2 కప్పుల వరకు పోసుకోండి. పప్పు ఎంత తీసుకుంటారో దానికి డబుల్ వాటర్ వేసుకుంటే పెసరపప్పు గాలికి కాస్త చిక్కబడిపోతూ ఉంటుంది. మీకు ఎలా కావాలనేది వండేటప్పుడే వాటర్ ఎక్కువ తీసుకున్నట్లయితే పలచగా ఉంటుంది. మీడియంలో స్టవ్ పెట్టుకొని 2 విజిల్లు వచ్చాక కుక్కర్ కింద పెట్టేసుకొని పోపు అయితే తీసుకున్నాము. కళాయి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగు వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. తోటకూర మనం ఇంట్లో కుండీలో కానీ మనకి లేదంటే నేల ఉన్నట్లయితే నేలపైన కానీ వేసుకున్నట్లయితే త్వరగా పెరుగుద్దండి తోటకూర. అట్లానే తోటకూర ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. హైట్ పెరగాలంటే మనం తోటకూర అనేది పిల్లలకి ఎక్కువగా పెడుతూ ఉండాలి. చాలామంది చిన్నతనంలో అనేవాళ్ళు అనమాట, పొట్టిగా ఉంటాయి, అయ్యో తోటకూర పెట్టండి, తోటకూరలాగా పెరుగుతారు పిల్లలు కూడా అని అంటుండే. అందుకనే తోటకూర ఎక్కువగా పిల్లలు పెట్టినట్లయితే చాలా హైట్గా పెరిగి చక్కగా ఉంటారు. 2 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ కింద దించాం కదా, స్మాషర్తో చక్కగా మెదుక్కోండి. ఇలా పోపులో వేసేసుకొని మనకు కాస్త చిక్కగా ఉంటే చపాతీకైనా బాగుంటుంది, రైస్కైనా బాగుంటుంది. నేనైతే రైస్లోకే చేశాను. చూసారు కదా, చిక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆకుకూర మనకు కనిపించకపోయినా చాలా టేస్ట్గా తినేటప్పుడు చక్కగా టేస్ట్గా అనిపిస్తుందండి. కొద్దిగా వేసుకున్నాం కాబట్టి తోటకూర నేను విత్తనాలు కూడా తీసుకోవాలని చెట్టుకి విత్తనాలు వచ్చేటట్టు కూడా వదిలిపెట్టాను. ఇంకోసారి వీడియో తీసి పెడతాను. టమాటా కూడా మనం చెట్లు పెట్టకపోయినా మన ఇంట్లో ఉన్న టమాటా విత్తనాలు వేసినట్లయితే చెట్టు వస్తుందండి.